హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా చట్నీ రెసిపీస్ అనేవి డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటాయి రెసిపీస్ కూడా. ముందుగా మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని దీనిలో ఎండుమిర్చి అలాగే ఎండుమిర్చితో పాటే పల్లీలు రెండిటిని కలిపి వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేవి త్వరగా వేగిపోతాయి కాబట్టి కలిపి వేసేసుకోవచ్చండి ఆయిల్‌లోనే. వేసేసిన తర్వాత చిన్న హాఫ్ సైజ్‌లో కొబ్బరి ముక్కను కట్ చేసుకొని దీనిలో మనం 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేయించిన శనగపప్పు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు, దీనిలో మనం నూనెలో వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే ఎండుమిర్చి వేసేసేయాలి. దీనితో పాటు ఒక వెల్లుల్లి రెబ్బ వేసేసి మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మనకి వస్తుందనమాట. ఇప్పుడు మనం ఆయిల్‌లో తాలింపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకొని దోస, ఇడ్లీ, అలాగే పునుగుల్లోకి, బజ్జీలోకి దేనిలోకైనా సరే చాలా చాలా టేస్టీగా బావుంటుందండి. ఎండుమిర్చి ఎందుకు ఏస్తామంటే గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అలాగే మనం ఇప్పుడు ఓన్లీ ఎండుమిర్చి, కొబ్బరి అనేది లేకుండా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఎండుమిర్చి సేమ్ అదే విధంగా పల్లీలను రెండింటిని కూడా ఆయిల్‌లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి మొత్తం చల్లారనివ్వాలండి పూర్తిగా. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని పల్లీలు, అలాగే ఎండుమిర్చి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక వెల్లుల్లి రెబ్బ, ఈ విధంగా మనం వేయించిన శనగపప్పు దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్‌లో తాలింపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే సేమ్ ప్రాసెసే, కాకపోతే కొబ్బరి లేకుండా చేసుకోవచ్చనమాట. కొబ్బరి లేకుండా చేసుకునేటప్పుడు కొంచెం వేయించిన శనగపప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది బావుంటుంది. అలాగే మరొక ప్రాసెస్ ఏంటంటే ఇది పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి అనేవి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటాయండి. సో అటువంటప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముందుగా వేయించుకోవాలి ఆయిల్‌లో. వేయించుకున్న తర్వాత మధ్యలో మనం పల్లీలన్నీ వేసుకోవాలి. పల్లీలు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువే వేసుకోవచ్చండి. ఈ రెండింటిని వేయించేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌లో తీసుకొని వీటిని చల్లారించిన తర్వాత దీనిలో చట్నీ పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు అంటారు. అది వేసేసుకొని దీనిలో మనం ఒక వెల్లుల్లి రెబ్బ, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు వీటన్నిటిని వేసుకొని దీనిలో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో బాగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని ఈ విధంగా తిక్కుగా మనం చేసుకుంటాం కదా, మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ ఆయిల్‌లోనే తాలింపు పెట్టేసుకొని టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే కొబ్బరి యాడ్ చేయలేదు నేను. అందుకని చెప్పి వేయించిన శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసాను. అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి క్వాంటిటీకి సరిపడా సరిపోతుందనమాట. ఇప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకొని ఎలా చేసుకోవాలనుకుంటే ముందుగా మనం పచ్చిమిర్చిని ఆయిల్‌లో వేయించుకోవాలనమాట. పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది తక్కువ ఉంటే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేశాను. అలాగే పల్లీలు కూడా వేసేసానండి. 2 స్పూన్లు పల్లీలు కూడా వేసేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో హాఫ్ కొబ్బరి చెక్క, అలాగే 3 స్పూన్ల వరకు పుట్నాల పప్పు, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటాయి కదా, వీటన్నిటిని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, దాంతోపాటు టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ కూడా ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. వీటన్నిటిని కూడా మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్‌లో తాలింపు కోసం తాలింపు దినుసులు, జీలకర్ర, అలాగే దాంతోపాటు ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ మొత్తాన్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి. 4 రకాల చట్నీలు. ఏంటంటే కొబ్బరి వేసింది ఒకటి, కొబ్బరి వేయకుండా ఒకటి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వీటితో నేను ఈ రెసిపీస్ అనేవి ఇంట్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇదే విధంగా చట్నీ అనేది చేసుకుంటే చాలా చాలా ఈజీగా, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎండుమిర్చితో చేసుకోవచ్చండి చట్నీలు. లేదు పచ్చిమిర్చితోనే కావాలనుకుంటే సపరేట్‌గా పచ్చిమిర్చితో చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.